నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామంలో వజ్రాలు దొరుకుతున్నాయన్న పుకార్లతో గ్రామం మొత్తం హడావడిగా మారింది. వజ్రాల కోసం తవ్వకాలు జరపడం వల్ల పలువురికి ప్రమాదాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, ప్రజలు ఇలాంటి పుకార్లు నమ్మవద్దని, వజ్రాలు దొరకడం లేదని, ప్రజలు ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఈ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి. నంద్యాల జిల్లా శ్రీవేల మండలం శ్రీ సర్వనరసింహస్వామి ఆలయం దగ్గరలో ఉన్న వజ్రాల వాగు అనే పేరు గల వాగులో గత కొంతకాలంగా వజ్రాలు దొరుకుతున్నాయనే పుకార్లు చాలా విపరీతంగా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడున్న గ్రామ ప్రజలు మనకు తెలియజేసినమంటే ఇక్కడ వజ్రాలు దొరకడం లేదు. కానీ బయట జనాల పుకార్ల వల్ల ఇక్కడ జనాలు ఎక్కడెక్కడి నుంచి పలు జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ గ్రామ ప్రజలు మనకేం తెలియజేశారంటే గత కొంతకాలంగా వజ్రాలు దొరుకుతున్నాయి పుకారు నమ్మి ప్రజలు విపరీతంగా వాళ్ళ పనులు వదులుకొని ఇక్కడికి తరలి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రజల వల్ల ప్రజలు వాళ్ళ వాహనాలను, వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి పుకార్లను నమ్మవద్దు అని గ్రామస్తులు కోరుతున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో ఇక్కడున్న గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఎంతవరకు నిజమో గత కొంతకాలంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమన్నా? మాకైతే తెలిసిన వరకు గతంలో అయితే మన చిన్న ఉన్నప్పుడైతే దొరికాయి. ఇప్పుడైతే ఏమీ లేవు. ఇప్పుడంతా సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇదంతా వాళ్ళ రేటింగ్ కోసము, తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే చిన్న పలుకురాలు కూడా తీసుకొని దీన్ని రాళ్ళు అని చెప్పడము, ఆ రాయిని 5,000, 10,000 అని చెప్పి 5 లక్షలు, 10 లక్షలు అని చెప్పి రేట్లు ఎక్కువ డబ్బులు చెప్పడము, అదంతా సుఖాలుగా ప్రతి చేసి చేస్తున్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే ఎక్కడ రాళ్ళు అయితే దొరకడం లేదు, ఇక్కడ ఏమీ లేదు. కానీ ఇక్కడ గత కొంతకాలంగా వజ్రాలు ఇస్తాయని పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది చాలామంది దొరికినాయంటున్నారు. గతంలో దొరికినాయి, ఇప్పుడైతే ఏమీ లేవు. ఈ వాగుల వల్ల చాలామంది ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నానంది పొందుతు వారు, పిల్లల పొందుతు వారు కూడా వెహికల్ చెకింగ్ చేయడం, తర్వాత రావద్దని చెప్పడము ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు చెప్పడం కూడా నలుమూలల జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, అదర్ జిల్లాలు పక్క ఇతర జిల్లాల నుంచి కూడా చిన్న పిల్లలను కూడా స్కూల్కి పంపించకుండా ఆ చిన్న పిల్లలను కూడా తీసుకుని రావడం జరుగుతుంది. ఆ పిల్లల్లో కొంతమంది నీళ్ళల్లో కూడా గుంతల పడి చనిపోవడం కూడా జరిగింది. రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కొంతమంది సెల్ ఫోన్లు పోతున్నాయి, బ్యాగులు బయట వచ్చేసి బయట వచ్చినట్టున్నారు. కొంతమంది సెల్ ఫోన్లు పోతున్నాయి, వాళ్ళ బ్యాగులలో డబ్బులు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చాలా కొన్ని జరుగుతున్నాయి. అంటే వజ్రాలు దొరుకుతున్నాయి కదా, ఇంతమంది తరలిస్తారు. మీరేమో దొరకలేదని దొరకలేదు అంటున్నాను. ఎందుకు దొరకలేదు అంటే మేము పుట్టి జరిగిన కూడా రాజకీయాలు ఉన్నాయి. నేను ఇక్కడే నేను ఇక్కడైతే వాస్తవంగా